పోయే బొమ్మలు కాదు మనకు కావాల్సింది, ఇనప ముక్కల్లాగా ఉండాలి, స్ట్రాంగ్ గా తయారవ్వాలి. అలా అంటే మరి పిల్లలందరికీ కుటుంబంలో ఏం ఉండాలి? బాధ్యత ఉండాలి, శిక్షణ ఇవ్వాలి. మన పిల్లలు మన బాధ్యతల్లో ఏం కావాలి? పాలి భాగస్తులు కావాలి. మనం ఇంటికి డబ్బులు తెచ్చి ఇచ్చేసి వాడేసుకోండి అనడం కాదు. ఆ డబ్బు ఎలా వస్తుందో కూడా పిల్లలకి చెప్పాలి. అది ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించాలి. మనకి ఎన్ని అప్పులు ఉన్నాయో చెప్పాలి వాళ్ళకి. మనం ఎన్ని ఇబ్బందులు పడి తీరుస్తున్నామో చెప్పాలి. మన పరిస్థితి ఏంటో చెప్పాలి. మన కుటుంబం ఎలా నడుస్తుందో చెప్పాలి. మన జీవన విధానం ఏంటో చెప్పాలి. మన లక్ష్యాలు ఏంటో చెప్పాలి. వాళ్ళ విషయంలో ఎందుకంత తాపత్రయపడుతున్నాం, ఎందుకంత ఆశపడుతున్నాం, వాళ్ళు ఏ స్థితిలో చూడాలనుకుంటున్నాం కూడా చెప్పాలి. ఇవన్నీ పిల్లలకి చెబుతూ పెంచుతూ ఉంటే వాళ్ళు కూడా మనతో పాటు మన కార్యాచరణలో పాలిభాగం తీసుకుంటారు. లేదురా నేను నీకు ఇస్తానే ఉంటా, నువ్వు వేసుకో ఎంజాయ్ చేసుకో అంటే ఆడింకెప్పుడు నీకు దొరకడు. అందుకే మొక్కై వంగనిది మానే వంగునా అన్నారు. నిజమే కదా. పెద్ద చట్నీళ్ళు వంచడానికి ట్రై చేయండి, నువ్వు వంగిపోయి చచ్చిపోతావు, అది వంగదు. అదే చిన్నతనంలో కర్ర కడితే చక్కగా ఎదుగుతుంది కదా. అర్థమైందా? సో కర్ర కట్టాల్సిన పరిస్థితి వస్తే చిన్నప్పుడే కట్టాయి, పెద్ద అయ్యాక నువ్వు